అక్రమ మైనింగ్ పై హౌస్ కమిటీతో పోలిస్తే సిబిసిఐడి విచారణ వల్ల పక్కదారి పడుతుందని అన్నారు తలసాని శ్రీనివాస్. హౌస్ కమిటీ చర్యలు తీసుకోమంటోందని తప్ప దానికి అధికారాలు లేవన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అదే సిబిసిఐడి అయితే పూర్తిస్థాయి విచారణ సంస్థ అని గుర్తు చేశారు. తెలంగాణలో 10 ఏళ్లుగా జరిగిన వాటిపై సిబిసిఐడి విచారణకు సీఎం ఆదేశించారని, హౌస్ కమిటీ సాధ్య కాకపోవచ్చని అన్నారు కూనంనేని. అక్రమ మైనింగ్ పై అధికారుల సూచన మేరకే సిబిసిఐడికి ఆదేశించామన్నారు సీఎం రేవంత్. సభా సంఘం వేయమని చెప్పి డిమాండ్ చేయడం అది ఒక రాజకీయ పార్టీకి నైతికమైనటువంటి హక్కు. ఒక సభ్యునికి కావచ్చు, పొలిటికల్ పార్టీకి కావచ్చు. మీరు ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇది ఏంటంటే ఫేర్గా విచారణ జరగదనేటువంటి ఉద్దేశంతో కదా చెప్పింది. మీరు చెప్తే వేస్తా అని ముఖ్యమంత్రి గారు చెప్పారు హౌస్ కమిటీ. మళ్ళా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు అసలు హౌస్ కమిటీకి శాంటిటీ లేదని ఆయన మాట్లాడుతూ, హౌస్ కమిటీ ఈజ్ నాట్ ఎన్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనరీ అథారిటీ టు టేక్ ఎన్ యాక్షన్. ముఖ్యమంత్రి గారు అదే చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా స్టేట్ ఎగ్జిక్యూటివ్ సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తే దానికి కూడా శాంక్టిటీ లేదంటే అధ్యక్ష ఆ విధంగా మాట్లాడటం ఏది అధ్యక్ష? నేను దయచేసి వారిని ఇప్పుడు కూడా కొడతా ఉన్నాను. ఈరోజు మీరు డిమాండ్ చేసిండ్రు, తప్పులేదు, డిమాండ్ చేసిండ్రు. డిమాండ్కు 10 అంతలు రీతిగా జవాబుదారితనం ఉండాలని సిబిసిఐడి ఎంక్వైరీ చేసిండ్రు. దాని విషయంలో స్పష్టతతో పోతా ఉంటే దాని మీద కూడా నమ్మకం లేదు. మళ్ళా హౌస్ ని డిస్టర్బ్ చేసే ప్రక్రియ చేపడతా ఉన్నారు అధ్యక్ష. గవర్నమెంట్ నిర్ణయాన్ని మంచి అయినా చెడైనా బీఆర్ఎస్ మిత్రులు కూడా పాటించండి. లేకపోతే న్యాయపరమైనటువంటి అంశాలు ఏమైనా ఉంటే వారు న్యాయస్థానాలకు కూడా వెళ్ళొచ్చు. ఎందువల్లంటే హౌస్ కమిటీ అనేది ప్రతి సందర్భంలో కూడా నాకు తెలిసి సాధ్యం కాదు. జూన్ 2, 2014 నుంచి నిన్నటి వరకు జరిగిన వ్యవహారాలు, లావాదేవీలు, అక్రమ మైనింగు, ప్రభుత్వ ఆదాయ నష్టము అన్నిటిని కలిపి సిబిసిఐడి ఏమని మా అధికారుల సూచన మేరకు వాళ్ళలాగా హౌస్ కమిటీలు వేసి బ్లాక్మెయిల్ చేసి లబ్ధి పొందాలన్న ఆలోచన చేయకుండా చిత్తశుద్ధితోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక సిబిసిఐడి ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చినాం. నేను తమ ద్వారా ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష, దయచేసి అక్కడ కొంతమంది సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు, కొందరు సిన్సియర్ కూడా ఉన్నారు.